హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నల్ల కొబ్బరితోటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను దీనితోటి ఊతప్పం చేసినాను. ఈ బొబ్బర్లన్నీ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 డే నాకు తర్వాత పట్టింది అట్ల నుంచి స్ప్రౌట్స్ రావడానికి. ఈ నానబెట్టిన ఒకరోజు నానబెట్టిన బొబ్బర్లు మళ్ళీ ఇట్లా ప్యాక్ చేసుకొని మూసేసిన తర్వాత 1 డే తర్వాత లైట్‌గా స్ప్రౌట్స్ రావడం స్టార్ట్ చేశాయి. సో, ఆ స్టేజ్‌లో నేను వాటిని గ్రైండ్ చేశాను. మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే పచ్చిమిర్చి ఎక్కువ వాటర్ వేయొద్దు. మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే అల్లము, పచ్చిమిర్చి కూడా వేసేసేయొచ్చు, ఏం కాదు. ఇది మన టేస్ట్‌కి సరిపడా మీకెంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసేసి నేను అసలు ఇందులో వాటర్ యాడ్ చేయలేదండి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకా పిండిని తీసేసేయచ్చు. పిండిని తీసేసిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర లైట్‌గా చిన్నగా కట్ చేసేసి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దోసలాగా మరీ లూజ్‌గా ఉండక్కర్లేదు, వడలాగా గట్టిగా ఉండక్కర్లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత నేను ఘీ యాడ్ చేశాను మా పాప కోసం. ఘీ అయితే ఘీ, లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. సో, ఊతప్పం టెక్స్చర్ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఇట్లా మీరు నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకొని తింటే హ్యాపీగా చట్నీతో, సాంబార్‌తో ఎలా తిన్నా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.